బ్యాక్ టు న్యూస్. కొండకల్ తండా ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారింది. అమాయక గిరిజనుల భూములను బడా రియల్టర్లు, రాజకీయ నాయకులు ఆక్రమించేశారు. ఫలితంగా వేల కోట్ల విలువైన గిరిజనుల భూములు పరాధీనమైపోయాయి. అదేమంటే ఆ గిరిజన తాండాలో నిర్బంధం ఇప్పుడు నిత్యకృత్యమైపోయింది. పెట్టుబడిదారుల ప్రైవేటు సైన్యాల పహారాలో బాధిత గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణాలు పోయినా భూములను వదిలేదే లేదంటూ కొండకల్ గిరిజనులు భీష్మించుకు కూర్చున్నారు. రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. కొండకల్ భిలాదాకల భూములను మింగేసిన అనకొండలపై హెచ్ఎంటీవీ స్పెషల్ డ్రైవ్. కొండకల్ తాండాలో నిర్బంధం కొనసాగుతోంది. గిరిజనులు తమ భూముల్లోకి వెళ్లనివ్వకుండా రియల్ మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. తాండా చుట్టూ 10 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడ నిర్మించారు అక్రమార్కులు. కొండకల్ను చెరబట్టిన అపర్ణ, గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ సంస్థలు, బౌన్సర్లు, ప్రైవేట్ సైన్యంతో గిరిజనులపై దాడులకు కూడా దిగుతున్నారు. తాండాలోని ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టించి బైండోవర్లు, అరెస్టుల పేరుతో వేధిస్తున్నారు. రియల్ మాఫియా ఆగడాలను వ్యతిరేకిస్తూ గత 18 రోజులుగా తాండాలో గిరిజనులు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ తాండా గిరిజనుల భూములను మింగేసిన రాబందుల భాగోతంపై మరింత సమాచారం మా మెదక్ జిల్లా ప్రతినిధి యోగానందరెడ్డి అందిస్తారు. యోగానంద్, చూస్తున్నాం, ఒక రకంగా చెప్పాలంటే గిరిజనుల భూములను ఆక్రమించుకొని ప్రైవేట్ సైన్యం పేరుతో దందా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు మొత్తంగా ఏం జరుగుతుంది అక్కడ? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఇక్కడ అరెస్టులు, బైండ్ ఓవర్లు, బౌన్సర్లు, ప్రైవేట్ సైన్యాలు ఇది నిత్యకృత్యంగా మారింది. కొండకల్ తాండాలో ప్రతిరోజు గిరిజనులను మొత్తం అణిచివేసే కుట్ర జరుగుతుంది. వాళ్ళ భూములు గుంజుకోవడమే కాదు, కనీసం తాండా దాటి బయటకు వెళ్లనీయకుండా ఒక నిర్బంధాన్ని ప్రైవేటు రియల్ ఎస్టేట్ మాఫియా ఒక ప్రైవేట్ నిర్బంధాన్ని క్రియేట్ చేసింది. ఒక యుద్ధ వాతావరణం కొండకల్ తాండాలో కొనసాగుతుంది. అసలు కని విని ఎరగని రీతిలో కొండకల్ తాండా చుట్టూ 10 అడుగుల ఎత్తున ప్రవారీ గోడ నిర్మించారు. దీనికి సంబంధించి ఎక్కడ ఏ గిరిజనులు కూడా బయటకు వెళ్లకుండా, ఆ గిరిజనుల యొక్క మూవ్మెంట్స్ ను వాళ్ళ జీవన విధానం కూడా బయటకు కూడా తెలియకుండా పెద్ద ఎత్తున గోడ కట్టి నిర్మితం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న ఒక తాండాను, కింది తాండాను ఆల్రెడీ కబ్జా చేసి అక్కడ ఉన్న గిరిజనులు తరలించి మొత్తం తాండాను మొత్తం కూడా వశం చేసుకున్న ఈ కబ్జాకోరులు ఇప్పుడు ఈ తాండా పైన కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం మీద తాండా చుట్టూ కంప్లీట్ గా ప్రహరీ కూడా నిర్మించారు. ఎక్కడికక్కడ ఇక్కడున్న వాళ్ళ భూమిలోకి వెళ్లడానికి కూడా, పట్టా భూమిలోకి వెళ్లడానికి కూడా వీలు లేకుండా బౌన్సర్లు పెట్టి మనం విజువల్ లో కూడా చూడొచ్చు. అక్కడ వెళ్లిన గిరిజన రైతులను చక్కా పట్టుకుని మరీ అక్కడున్న బౌన్సర్లు తీసుకెళ్లడాన్ని విజువల్ లో చూడొచ్చు. అత్యంత హృదయ విదారకంగా పరిస్థితి. ఇది మన దేశంలోనే ఉన్నామా, లేకపోతే వాళ్ళ టెరిటరీగా ఒక ప్రత్యేక సైన్యంగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ గిరిజనులను పూర్తి స్థాయిలో అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. గత 18 రోజులుగా ఇక్కడ గిరిజనులు నిరసన దీక్షలు చేస్తున్నారు. గత 5 నెలలుగా ఈ మొత్తం మీద ఇక్కడ ఈ నిర్బంధకాండ కొనసాగుతున్నప్పటికీ ఎక్కడ పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా రావడం లేదు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ ఎంపీటీసీ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందండి కొండకల్ తండాలు? ఇంత జరుగుతుంది. ఆ ప్రైవేట్ సైన్యాలు గిరిజనులు గల్లా పట్టుకుని గుంజుకోబోతున్నారు, వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు. అడిగే నాదుడే లేడా? ముఖ్యంగా తెలియజేసే విధంగా మీరు మా తాండాకు ఇచ్చేసి వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని వెలికి చూసినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. ఈ ఇన్ని రోజులు కూడా ఆయన భూస్వామి భూస్వామైన ఆయనకి ఎవరు కూడా మేము ఎదుర్కొనేకు ఎవరు భూమి ఎక్కడ కూడా పోము. కొద్దిసేపటికి మేము ప్రతాప్ రెడ్డి నేనుగిట తాండాకి ఏ విషయం ఉన్నా మేము ఇద్దరం వస్తుంటే కొన్ని సందర్భాల్లో మా తాండావాసులను కూడా తప్పు అన్నాం మేము. ఆయన విక్రమ్ రెడ్డి అనవసరంగా మీరు అన్యాయంగా నిందలేస్తున్నారు. మీరు ఒక 100 తప్పులు చూపెడుతున్నారు. మీరు 100 తప్పుల్లో 100 మొత్తం ఆయన తప్పులు చేసిన మేము అనుకోవట్లేదు. మీరు అనవసరంగా ఆయన మీద అబండాలు వేస్తున్నారని చెప్పి మేము అన్నాము, చూసినాం కూడా. కానీ విక్రమ్ రెడ్డి మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, విక్రమ్ రెడ్డి గారు కూడా అయ్యా నేను 100 తప్పులు నేను చేయలేను, 10 తప్పులు చేసినా, 5 తప్పులు చేసినా స్పందించండి. స్పందించకూడదా? ఎన్ని రోజులు అరాచకాలను చేసుకుంటూ పోతారు? అపర్ణ వాళ్ళని పెట్టి, బౌన్సర్లను పెట్టి
మాలాంటి వాళ్ళు పెద్ద మనిషి వచ్చిన వాళ్ళకి సంఘీభావం తెలుపుతా ఉంటే మా మీద కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టడం చేయడం ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ ద్వారా వారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయి లేదు. ఆయన పెద్ద మనిషి, మా గౌరవం, మేము ఆయనకి ఇచ్చే గౌరవం ఇప్పటికి ఇస్తాం, ఎప్పటికి కూడా ఇస్తాం. కానీ వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళకి ఒక్కటి కాదు 300 రూపాయల కొన్న ల్యాండ్స్ ఉన్నాయి, పీటీ ల్యాండ్స్ ఉన్నాయి, వీళ్ళు చదువు చేసుకున్న 38 ల్యాండ్స్ ఉన్నాయి, మళ్ళా లావణి పట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కరెక్టా కాదా ఆయన వచ్చి స్పందిస్తే గానీ మనకు తెలియదు. ఇప్పుడు మేము ఏది మాట్లాడినా పేపర్ రూప్ చూసే మాట్లాడుతున్నాం. ఎవరు గ్రామ పెద్దలు కానీ మీలాంటి వాళ్ళు కానీ పేపర్ మీద ఉన్నది కాబట్టి ఇది తప్పు అని అంటాము. ఇది తప్పు కాదు అని చెప్పి ఆయన స్పందిస్తేనే సమాజానికి తెలుస్తుంది, మాకు తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. ఆయన రావాలి, ఆయన స్పందించాలి. ఎంతసేపు పోలీసు వారిని మంది మార్బలాన్ని యూజ్ చేసుకుంటే ఇది తప్పుడు సంకేతం వెళ్తుంది. ఇంకో విషయం ఏమంటే ఈ విషయం మనం వచ్చినాము వల్లభరాయుడు టెంపుల్ అంటారు దీన్ని. ఈ టెంపుల్ విషయంలో ఓ చైర్మన్ ఎన్నుకోరు, వాళ్ళ పుత్రుడే దీనికి చైర్మన్. ఈ విషయం చైర్మన్ ఎన్నుకునేటప్పుడు కనీసం గ్రామస్తులకు విషయాన్ని చెప్పి అయ్యా ఈ గ్రామానికి ఒక కమిటీ చేస్తున్నాం, మన టెంపుల్ కమిటీ చేస్తున్నాం, గ్రామస్తులు కూడా ఇలా ఇన్వాల్వ్ కండి, అందరం కలిసి చైర్మన్ మా కొడుకునే చేద్దామంటే మేమందరం కూడా వల్కే వాళ్ళం. కానీ అట్లా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా గుడి భూమికి సంబంధించిన 40 ఎకరాలను కూడా అక్కడికే వస్తున్నాం. అది చేసుకుంటూ ఆయన ఎవరు తెలుపుకుంటే చైర్మన్ ఎన్నిక అయిపోయింది. ఈ ముందర ఈ దేశని నిర్మాణం చేసేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళు వచ్చి మీరు రావాలి, గ్రామంలో ఉన్న పెద్ద మనిషి ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్స్ అందరు రావాలి, ఇది ఇట్లా అయింది, కమిటీ అయిందంటే మాకు విషయం తెలియదు కదా, ఎట్లా వస్తాం మేము అంటే మీరు రండి చూడండి అంటే ఆయన ఎంత ఇచ్చాడు 40 లక్షల రూపాయలు మాకు ఫండ్ చేసిండు, నిర్మాణం చేస్తున్నాం అంటే ఆయన 40 లక్షలు ఇస్తే నేను 4 రూపాయలు ఇస్తా, మరి నేను కూడా దేవునికి ఇంత ఫండ్ ఇస్తా అంటే కాదు, అట్లా కాదు, డబ్బులు తీసుకొని మేము చేసే కాదు, మాకు జమ చేయాలి, జమ చేసినాక మా కమిటీ అదేమంటారు ఎస్టిమేషన్ వేసి మేము అది లెక్క ప్రకారం చేస్తాం. అది మీకున్న అనుమానం ఏంది, ఇందులో ఏమైనా కుట్ర దాగి ఉందా? ఉంది. ఏం దాగి ఉందంటే ఎండోమెంట్ వారికి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఎవరు విక్రమరెడ్డి వాళ్ళ కుటుంబమో విక్రమరెడ్డి గారు ఏమని పెట్టుకోరంటే మా పూర్వీకుల నుంచి ఈ భూమిని మేము ఈ టెంపుల్ ధూపదీప నైవేద్యాలకు కేటాయించాం కాబట్టి ఈ ల్యాండ్ మాకే చెందాలి, ఇది మాకు సంబంధించిన ల్యాండ్, మా తాత ముత్తాతలు దీనికి కేటాయించారని చెప్పి తను చెప్పిండు. మొన్న ఎస్టీ కమిషన్ మేము ఢిల్లీ పోయిన తర్వాత ఉన్న విషయం బయటపడ్డది. ఇప్పుడు ఉన్న ఆర్డీఓ గారు ఏమన్నారంటే ఇది ఎవ్వరి అయ్యే జాగిర్ గా, ఇది పూర్వీకుల నుంచి నిజాం సర్కార్ అప్పటి నుంచి కూడా ఈ దేవాలయానికి భూమి 42 ఎకరాలు కేటాయించింది, ఏ దొర ఇచ్చింది కాదు, ఎవరు ఇచ్చింది కాదు అని చెప్పి ఆమె చెప్తేనే మాకు తెలుసు. ఇవన్నీ ఇన్ని రోజులు కూడా మేము దొరవారు ఏది చెప్తే అది నమ్మినాం, వాస్తవం కూడా. ఇప్పటి కూడా ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి. మీకు ఈ భూమి మీకు అవసరం, ఇది 100 ఎకరాలు మీకున్న 1300 ఎకరాల పట్టాదారు మీరు, ఈ 42 ఎకరాల విషయంలో మీరు కన్నేయడము ఎంతవరకు సంబంధించిందో మేము అడుగుతాము. అదేవిధంగా మా గ్రామం గాని తాండ గాని ఇల్లు లేని వాళ్ళు, ఇంటి కట్టుకుని సస్తే బొంద పెట్టలేని వాళ్ళు చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఇదే మా వెల్మెల పొలిమేర కూడా ఆయనకు ల్యాండ్ ఉంది. అక్కడ ఇంతకుముందు ఒకసారి ఒక 6 months బ్యాక్ వచ్చి గవర్నమెంట్ 48 ఎకరాలు క్యాచ్ చేసుకోవడం జరిగింది. అది అయిన తర్వాత నిత్యానంద రెడ్డి కావచ్చు, కళ్యాణ్ రెడ్డి కావచ్చు, XYZ ఇంకెవరో పొంగులేటి వాళ్ళంటే ఎవరో వాళ్ళ పేరు మీద చేసిందని చెప్పి తెలుస్తా ఉంది. ఈ ల్యాండ్ అదే ఉన్న 50-60 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ పోకముందు మా ఊళ్ళో ఉన్న నిరుపేదలందరికీ అదే నాయన మీరు ఒక ప్లాట్ తీసుకుంటారా, ఒక అద్దెకు తీసుకుంటారా, లేనులకు పంచుంటే ఇలా మేము సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళం కదా. అదే మాకు ఇచ్చినుంటే ఇలా మేము అందరం ఊరందరం కూడా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళం కదా. ఒక వర్గాన్ని పెంచి పోషిస్తున్నాను కానీ ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటిపైన మించిపోయింది లేదు. మేము గ్రామస్తులమంతా ఆయనకు వెల్కమ్ పలకడానికి రెడీ ఉన్నాం. తాండా వాళ్ళు కూడా మేము కూడా అందరం కూడా వెల్కమ్ పలకడానికి రెడీ ఉన్నాం. ఏదున్నా పెద్ద మనసుతో ఆలోచన చేయాలైనా వీళ్ళకి ఏమన్యాయం జరిగింది, అన్యాయాన్ని నేను ఈ రకంగా తీరుస్తా అని చెప్పి మీ ద్వారా, మీ HMT ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మా ఊర్లోకి వచ్చి ఊర్లో కూర్చొని ఇల్లు ఉంది, నీ లెక్క ఉంది, భూమి ఉంది, ఇదంతా వచ్చి కూర్చొని ఈ మంచి చెడు మాట్లాడితే మేము కూడా సంతోషిస్తాం, వాళ్ళని కూడా ఒప్పిస్తాం. ప్రధానంగా ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద ప్రహారీ గోడ పెట్టడం ఏంది? వాళ్ళ పక్కన ల్యాండ్స్ ఉండొచ్చు, పోవడానికి రావడానికి ఉంటది. గిరిజనుల ల్యాండ్స్ కూడా ఉన్నాయి. 10 అడుగుల ఎత్తుల గొడవ ఉంటే ఉద్దేశం ఏంటి? నా పేరు కొలను ప్రతాప్ రెడ్డి, మాజీ సింగిల్ చైర్మన్. ఇక్కడ విక్రమరెడ్డి నాయన ఉన్నప్పుడు సత్సంబంధాలు కానీ ఈ విధంగా లంబడాలతోటి కానీ వాళ్ళకి నమ్మకంగా వ్యవహరించిన తండా ఇది. వాళ్ళని ఎప్పుడు కూడా కాదు కూడదని లేదు. వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు వస్తారంటే చెప్పులు ఇడిచి దండం పెట్టేది. మేము చిన్న ఉన్నప్పుడు సాష్టాంగ నమస్కారం పెట్టి వాళ్ళ మీద ఆధారపడి బతికిరు. వాళ్ళ మీద కాకుండా ఈ కంచె మీద, ఈ భూమి మీద ఆధారపడి బతికిరు. ఇది మొత్తం అందులో 40 ఎకరాలు ఈ గుడికి సంబంధించి ఉన్నది. మిగతా 600 ఎకరాలు
వాళ్ళకు సంబంధించి ఉన్నది. అందులో ఇంకొక వివాదం ఏముందంటే 392 సర్వే నెంబర్ ఒకటి 227 ఎకరాలు, అది గ్రామ కంచ. అందరి ఉద్దేశం ఏంటంటే అది గ్రామానికి చెందిందే ఉంటుంది, వాళ్ళ ఒక్క కుటుంబానికి చెందింది కాదనేది ఒక క్లెయిమ్ ఉన్నది. దాన్ని లోతుగా పరిశీలన చేస్తే దాన్ని ఏందనేది తెలుస్తుంది. ఒకటి వీళ్ళు అమ్మడంలో ఈ రోజు డిమాండ్ చేస్తుంది న్యాయమైందని చెప్పి మేము నమ్మే కాబట్టి వాళ్ళ ముంగట మేము నిలబడుతున్నాం. అంతకుముందు విక్రమ్ రెడ్డి ఎంబడే ఉన్నాం, విక్రమ్ రెడ్డి చెప్పింది న్యాయం అనుకున్నాం. కానీ వాళ్ళ కాయిదాల రూపకంగా కానీ వాళ్ళ హక్కుల రూపకంగా చూస్తే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాల ప్రకారం వీళ్ళు ఆయన కూడా కాదనలేడు. ఆయన మనసాక్షిగా ఒప్పుకుంటే ఆయన కూడా కాదనలేడు. ఒకటి వాళ్ళు 300 రూపాయలకు ఎకరాల చొప్పున కట్టిన రసీదులు ఉన్నాయి, ఇయ్యాలు పెట్టుకున్నాయి. దానికి కట్టి రానడానికి వాళ్ళు ఇయ్యాల కూడా కబ్జా చేసుకొని బావులు కొట్టుకొని బోర్డు కొట్టుకొని లోన్లు తీసుకొని గతం 50 ఏళ్ళ నుంచి బతుకుతున్నారు. అదొక నిదర్శనం. వాళ్ళు అడుగుతున్నది కూడా ప్రధానంగా అదే డిమాండ్. ఇంకొకటి ఇక్కడ చిన్నగా కింద తాండా అని ఒక 10 కుటుంబాలతోటి తాండా ఉంది. ఆ తాండా పట్టాభూములు ఉందనేది గిరిజనులు లంబడి వాళ్ళు నమ్మిరు. వాస్తవానికి వీళ్ళకి తెలుసు అది పట్టా కాదు, బిల్లాదాఖలు అంటే 2 గ్రామాల మధ్యలో మిగిలిపోయిన శివారు. వాళ్ళకి అది తెలిసిన తర్వాత వాళ్ళకు అపర్ణ వాళ్ళు యాడ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని ప్రలోభ పెట్టి మీరు ఇక్కడ నుంచి ఆ కొండకల్ తాండకు గుట్టకాడ తాండకు మీరు వెళ్ళిపోండి, మీకు ఇల్లు కట్టిస్తామంటే మేము ఇక్కడ భూములు చేసుకుని తింటున్నాం. ఇంచుమించు ఆ 30 ఎకరాలు కూడా వెళ్ళి దున్నుతాం. అంటే రెవెన్యూ అధికారులు బిల్లాదానికి సంబంధించి సప్లిమెంట్ క్రియేట్ చేయడం అన్ని జరిగిపోయాయా? వాళ్ళ ఇప్పుడు అపర్ణకు గ్రీన్ మార్క్ తారాదత్తమైనట్టేనా? మీకు రెవెన్యూ అధికారులు రికార్డు చూపిస్తున్నారా? ఇది సంగారెడ్డికి ఈ మధ్యలో కొండకల్కు నుండి భూమి అంతా 429 ఎకరాలు ఈ మధ్యలో ఒక 4 years కింద సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ కావడం లేదు రికార్డు మొత్తం. ఆ రైల్వే ట్రాక్ అవతల ఎల్మెల తాండా వాళ్ళు చేసుకునేది ఏదైతుందో 43 ఎకరాల చిల్లర, అది ప్రత్యేకంగా సేత్వార్ గాని ఆ రికార్డు గాని పట్టాదారులుగా గాని విక్రమ్ రెడ్డి వాళ్ళ భార్యను, అదే నిత్యానంద రెడ్డి భార్య, నిత్యానంద రెడ్డి కూతురు, వీళ్ళందరి పేరు మీద అక్కడ అయిపోయింది. ఇది మాకు స్పష్టత ఇవ్వట్లేదు. ఇక్కడ 30 ఎకరాలు అయితే కింద తాండా ఉండేను, కండ్యా తాండా ఉండేను, అక్కడ 30 ఎకరాలు ఉన్నది. అది అయ్యిందా కాలేదా అంటే అయ్యింది చెప్తలేరు, కాలేదని చెప్తలేరు. అధికారులు కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. దాని మీద స్పష్టత ఇవ్వట్లేదు. మేము ఇప్పటికి కూడా అయ్యింది అని చెప్పలేకపోతున్నాం, కాలేదని చెప్పలేకపోతున్నాం. అది అక్కడ గిరిజన తాండా ఉండే వాళ్ళు చేసుకుని ఆ 30 ఎకరాలు వాళ్ళే సాగు చేశారు కాబట్టి వాళ్ళు చేస్తున్న 2వ డిమాండ్. ఫస్ట్ ఏమో 300 ఎకరాలు ఒకటి, 2వ డిమాండ్ మాకు ఏదైతే ఇక్కడ తాండాలో మేము బతికినాం తాండా ఉండే ఆడ ఇప్పటికీ కూడా బొందలు ఉన్నాయి వాళ్ళవి, ఆడ గుడి ఉన్నది, ఆడ హ్యాండ్ పైప్ ఉన్నది. ఇంతకుముందు వాళ్ళు అక్కడ తాండా లేవకముందు ఒక 30-40 మందితో మీకు ఆ ఫోటో కూడా ఇస్తాం తాండా గుల్లగొట్ట ఎట్లుందని. అది ఒక డిమాండ్. 30 ఎకరాలు మాకు లవాన్ని ఇదైతే బిల్లా దాఖలు కూడా మాకు చెందాలనేది 2. 3వది సీలింగ్ పట్టాలు గవర్నమెంట్ సీలింగ్ లా వీళ్ళు డిక్లరేషన్ ఇచ్చినాక అసైన్మెంట్ లవాని పట్టాలు గిరిజనులకు ఇవ్వడం జరిగింది. అది న్యాయమైన మన ఆర్డీఓ గారు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ సర్టిఫికెట్స్ ప్రకారం ఎన్ని అయితే ఉన్నాయో ఎంతమందికి ఉన్నాయో వాళ్ళు సీలింగ్ లో డిక్లరేషన్ చేసిన తర్వాత అది గవర్నమెంట్ హౌస్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ అధికారులు కానీ కలెక్టర్ కానీ దాని మీద న్యాయం చేసి ఆ సర్టిఫికెట్ల ప్రకారం వాళ్ళకి ఇవ్వాలనేది 3వ డిమాండ్. ఇంకొకటి లాస్ట్ చివరి డిమాండ్ ఏంటంటే వాళ్ళది వీళ్ళంతా తాత ముత్తాతల నుంచి ఈ 600 ఎకరాలను కూడా చిత్తలకాయలు అమ్ముకోను, మురిపండ్లు అమ్ముకోను, ఈత పండ్లు అమ్ముకోను గిరిజనులు మొత్తం దాని మీద ఆధారపడి బతికిరు. పంటలు చేసుకొని కూడా జొన్నలు పెట్టుకొని, పెసాలు పెట్టుకొని, మినుములు పెట్టుకొని బతికిరు. దాని ప్రకారం 1950లో ఎవరైతే కబ్జాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పీటీ చట్టం వర్తిస్తుంది కదా, ఆ రికార్డులో వీళ్ళ పేర్లు నమోదయ్యింది. ఆ రికార్డులో ఏమంటారంటే మాకు అమ్మేసిరు అది అంటున్నారు. సరెండర్ చేసిన దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు. సరెండర్ చేయకుండా ఎన్ని ఎకరాలు అవుతుందో అదొకటి న్యాయంగా గవర్నమెంట్ కానీ విక్రమ్ రెడ్డి కానీ పరిష్కరిస్తే సరిపోతుంది. విక్రమ్ రెడ్డి ఇప్పటికి కూడా తనది ఆయన గుండె మీద చేసుకుంటే ఆయన ఏ విధంగా చెప్తుండో అనేది అర్థమవుతుంది. వాళ్ళకి చెప్తుంది ఏంటంటే 38E వచ్చింది. 38E వచ్చిన దానికి గవర్నమెంట్ ఇచ్చే రికార్డు ప్రకారం వాళ్ళకున్న హక్కు. దాన్ని దాచిపెట్టి ఏం చెప్తారంటే మీరు 300 రూపాయలు కట్టినందుకే నేను 38E ఇప్పించిన. 38E ఇప్పించేది ఆయన కాదు, గవర్నమెంట్ ఇచ్చేది. 38E ఇచ్చింది 75లా, వీళ్ళు డబ్బులు కట్టింది 79, 80, 81, 82. ఆ తర్వాత 4 ఏళ్ళకి 5 ఏళ్ళకు పట్టా గురించి కట్టారు. వీళ్ళకి రసీదులు తెచ్చుకుని ఆ రసీదులు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్లను ఆయన కూడా పంతానికి పోకుండా వాళ్ళు కూడా మన వాళ్ళే, మన తాండా వాళ్ళే, మనం వాళ్ళ మీద మనం ఆధారపడి బతికినాం, వాళ్ళ మన మీద ఆధారపడి బతికారు. సత్సంబంధాలు అట్లే కొనసాగించుకొని ఇప్పటికైనా మంచి గుణంతో మంచి మనసుతో వచ్చి పరిష్కరించుకోవాలని చెప్పి గ్రామస్తులుగా మేము కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తుంది. విక్రమ్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించాలి. ఇక్కడ ఎన్ని ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఈ గిరిజనుల గోడు వినాలి. వీళ్ళకి సంబంధించిన భూములను ఇక్కడికి వచ్చి పరిష్కరించే మార్గం చెప్పాలని చెప్తున్నారు. మరికొంతమంది మహిళలను వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తాం. ఏం పేరమ్మా? నా పేరు శంకరమ్మ. అమ్మ, ఎన్ని ఎకరాలు ఉండే నీకు? మాకుండే 600 ఎకరాలు.
పొలము. ఎన్ని ఎకరాలు ఉండే? అందరు తండ్రులకు మాట. నా మామ పేరు మీద మొత్తం ఆయన పన్న కట్టింది, మంచిది కట్టింది, చెడ్డ కట్టింది, చారణ ఆటన కట్టింది 300 ఎకరాలు నా మామ పేరు మీద. మా మామ తండ్రి పేరు బొజ్జ. గోడ కట్టింది పొలం ఎక్కువనే ఉంటది, 5-6 ఎకరాలు ఉంటది. అది మొత్తం తీసుకున్నారమ్మా అంతా? మొత్తం గోడ కట్టిన మనకు కనిపిస్తుంది కదా. గోడ కట్టిన తర్వాత గోడ కట్టిన తర్వాత మొత్తం నాకు కొట్టనికి వచ్చిర్రు. మొత్తం లంబడోళ్ళు ఎవరో ఇంత గడ్డం పెంచుకొని వచ్చిర్రు వాళ్ళు. లాఠీలు తీసుకొని వస్తే మా మగ పిల్లలు ఎవ్వరు లేరు. అందరికి హరస్ చేసిర్రు. మా కొడుకులకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు అందరికి, పెళ్లి కాని పోరలకు కూడా అరెస్ట్ చేసిర్రు. దేశం ఒక్కటి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లా చేయాలి మేము? అట్లయితే ఊకోవద్దు, ఇక తీసుకోండి మీరు లాఠీలు, అట్లయితే ఓరిల్లు అంటే నేను చెప్పిన. చిన్నోళ్ళకు, పెద్దలు, మా కోడళ్లకు, తండ్రుల పిల్లలకు, పెద్ద మనుషులకు అందరికి చెప్పినాం. లాఠీలు తీసుకున్నారు. లాఠీలు తీసుకున్నా గానీ గిట్ల నిలబడి ఇట్లా వంగ పెట్టి గిట్ల నీళ్లు తాగుతున్నారు వాళ్ళు. ఈ లంజ కొడుకు ఎందుకు నీళ్లు తాగుతున్నారు? కొట్టురా రాకి దీనికి. నాకు నా మన్మనికి చెప్పిన తర్వాత ఆయన కూడా రాయి లేపిండు. ఇక మా కోడలికేమో కింద పడేసిండు. వాళ్ళు కొట్టనికి వచ్చిన వాళ్ళు కింద పడేసిన తర్వాత వీళ్ళు కూడా లాటరీలు తీసుకున్నారు. ఇక ఒకరికి నెత్తి వల కొట్టినాం, ఒకరికి శరీర కొట్టినాం. అప్పుడేమో మొత్తం రాళ్ళకి ఒకరు దుంకిర్రు గుంతలకి వెళ్ళి. ఈ గుంతల వాడి, ఆ గుంతల వాడి, ఈ గుంతల వాడి అప్పలాట్లా పోయిరు. ఎవరు సొమ్మంటారు మీరు కొట్టనికి వచ్చిర్రు? మీ తాత చంపించినారా? మేము ముని తాత చంపించినారా? మీరు ఒక్కలన్నా వచ్చి ఏమన్నా కొట్టినోళ్ళ? 500 రూపాయలకు ఆశవాడి మీ పానం ఎందుకు కూడా కొట్టుకుంటున్నారు మీరు? మేము మొత్తం తండాల కడపల వచ్చి కొడితే మేము ఊకుంటామా? ఎందుకు ఊకుంటాం? మేము మగ పిల్లలు అని బతికితే వస్తారు, సస్తారు. ఇంత తెగించి మేము ఎల్లగొట్టినాం. ఆనాడు సంది ఇప్పుడు ఎవరు కొట్టనికి వస్తలేరు. పోలీసులు కూడా తగ్గినట్టయ్యారు. వాళ్ళు కూడా భూములు వచ్చినాయి అమ్మా, ఇవన్నీ జరిగినాయి. భూములు వచ్చేటట్ట మాకు ఇంకా రాలేదు. భూములు వచ్చేటట్ట మాకు చేయాలి. మా భూములు మాకే కావాలి. మా భూములు మాకే అయ్యేటట్టు అయితే మంచిదే. ఆయన వచ్చి మొక్కబలి అయి మా ముంగట మీకు ఇంత ఉన్నది, మీకు ఇంత ఉన్నది. ఇప్పుడు విక్రమ్ రెడ్డి నీ దగ్గరికి వస్తే ఏం మాట్లాడుతావు? మా పొలం మాకు ఇయ్యాలి. మేము ఎన్ని ఎకరం, మాకు ఎన్ని కోట్లు ఇచ్చినావు నువ్వు? ఏమన్నా పెద్ద కోట్లు ఇచ్చినావా? 20 కోట్లు ఇచ్చినావా? 60 కోట్లు ఇచ్చినావా? మాకు 10 రూపాయలు ఇచ్చి ఎలా కొట్టినావు నువ్వు? ఉన్న భూమిలోకి ఇంత భూమి, మంచి పట్టాల భూమి దొంగతనంతో 10 ఎకరా వేస్తే 1/2 ఎకరా రాసుకున్నావు. 1/2 ఎకరా ఇస్తే 2 ఎకరా రాసుకున్నావు. నువ్వు దొంగవు కావా? తెల్ల పేపర్ మీద నల్ల గీత వేసి ఆడపిల్ల అమ్మిందంటే నీ పేపర్ పంపిస్తావా? ఏడబోయి అమ్ముతారు ఆడపిల్లలు? ఎవరితో మాట్లాడి అమ్ముతారు ఆడపిల్లలు? నీకు అర్థం కాలేదు ఆయన? నీ ఎట్లా పంపినావు? ఆ కాగితం ఎట్లా పంపినావు నువ్వు? నా కొడుకు నిలిచి పెట్టి నేను పోతానా ఏడన్నా? అప్పుడు సంది కొలత అయింది. ఈడ మైపాల్ గౌడు కొలత చేసిండు. మా భూమిలో నీవు ఎట్లా వచ్చినావంటే ఆయన గొట్టినకు వచ్చిర్రు. మేము తోలుకొచ్చినాము. ఆయన సిమార్, ఎమ్మెల్యే సిమార్. అప్పుడు సంది మొదలైన గొడవ ఇప్పుడు దాకా దెబ్బతలేదు. ఎందుకు దెబ్బతలేవు? నువ్వు ఆడికే లేచి ఎందుకు వస్తలేవు? వీడికి ఏమంతో భయం నీకు? 18 రోజులైంది కదమ్మా మీరు నిరసన చేస్తున్నారు, కూర్చున్నారు కదా, ఎవరైనా వస్తున్నారా? గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరు వస్తలేరు, పట్టిస్తలేరు, నోరు మూసుకుంటున్నారు. కూర్చున్నాడు, ఎంచిస్తున్నాడు పైసలు. ఇక నోరు ఇక బ్యాగులు ఎంపుతున్నాడు. తోవలకెళ్ళి మళ్ళీ ఆపస్ ఎన్ని రోజులు చేస్తావా? నీ పైసలు ఎన్ని కూడా ఓడగొడతావా? ఓడగొట్టుకో. మేము కూర్చున్నది ఇట్లనే కూర్చుంటాం. మేము మాత్రం జరగము. ఒకవేళ నీ వచ్చిందనుకో గుడి సాక్షిగా అంటున్నా నేను. ఎన్నో దేవుళ్ళు ఉన్నాడు ఈడ. ఆయనకు మాత్రం కసం ఖతం చేసేదాకా మేము ఇడవము. ఇది ఒక మాట నాది. అట్లా మా దృష్టిలో వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులు అంటే తిప్పలు పడాలి. కడుపుకు తిండి లేక, తిప్ప లేక, నీళ్ళు లేక మేము సస్తున్నాం. ఆ ముసలేమో ఇప్పుడు తెస్తుందో రేపు తెస్తుందో తెలియదు. ఎంత కష్టం చేయొచ్చు ఆమె? నిన్నటి సంధి ఏమో కింద పడిపోయింది. ఇప్పుడు లేకుంటే మా ఇంట వస్తుండే ఆమె. చేత కాకుండా అయిపోయింది నిన్నటి సంధి. ఆమెకు దగ ఇస్తాడో ఇయ్యడో.
ఎన్నో సంవత్సరం నుంచి మొద్దులు కొట్టినరు ఈ కింది తండ్రులు. ఆనాడు సంధి తిప్పల పడుకుంటా తిండి లేక కడుపుకు తిండి లేక ఇటుక చేసినాము. ఇటుక చేసి మళ్ళా చేష్టోళ్ళు చేసిరు. చేన్లు పొలాలు పెద్ద వాన పడితే వస్తుందా మన పొలం చేతికి వస్తుందా? నీరు పడుతుంది. ఏం పండింది ఆడ? పండకపోతే మేము ఇటుకకి పోయి ఇటుక చేసి బతికినాము. చారానో ఆటానో తెచ్చి అప్పు తెచ్చినాము. ఆనాడు వచ్చి మాకు నువ్వు గెలిగేలేవు. ఇప్పుడు అపర్ణాల్లో వచ్చి ఎందుకు వచ్చిరు? వాళ్ళకేం సంబంధం రానికే? ఎవరి పర్మిషన్ ఉంది వాళ్ళకు? గవర్నమెంట్ పర్మిషన్ ఉందా? మళ్ళా గిరిజనుల పర్మిషన్ ఉందా? మీ పొలాలు మేము తీసుకుంటామంటని ఉందా? ఏముంది అంటని వస్తున్నారు మీరు. ఎలా పడి ఉన్నారు? కాలువారా దాపుకున్నారు. ఈడ పండుకుంటున్నారు. అయ్యా జాగిరా? వాళ్ళ తాత జాగిరా? ఈడ వండనికే వాళ్ళు నువ్వు కాలి పెట్టు. ఎక్కడ పోతున్నావు అమ్మా? నువ్వు గుద్దామనుకున్నా. ఇప్పుడు కరంపాడు చేయాలా అంట. నేను మొన్న మేకలు ఆగమైతే పోయినా. నేను నా చెల్లెలు ఎంత ఉరుక్కుంటా వస్తున్నాడు సెక్రటరీ. ఏమైంది నీకు? అయితే అట్లా అన్నా నేను. అరే క్యా హోగా తెర గాన్ మే మిర్చి డాల్నా క్యా బోలి? హిందీ తెలుసా? మిర్చి హోనా మిర్చి కాస్తారా? అట్లా అంటే ఆయన మరలిండు. మరలితే ఆ గుర్చాల పోయి చెట్టు కింద మర్రి చెట్టు కింద దర్గా కాడ పోయి కూర్చున్నాడు ఆయన. ఇది నిన్న మొన్న నేను మీడియాలో చెప్పలే. మాకు అడగటం నీకు ఏం హత్కారము? ఆడ పోయినప్పుడు ఏం అధికారమో? మేము కంచెలకు పోతున్నాం. ఎంట వంతి చంపేటోళ్ళు మీరు. మాకు ఒకరికి మా ఇంట ఉరికే నేను ఎందుకు రావాలి? నువ్వు మేము ఇద్దరం పోతున్నాం. అందరు ఎవరు పలకలిగారు? నీదేమో నోసిందారా? నీ ఏదో నోసిందా? కడుపు నోసిందా? దాని గురించి మిరప పొడి చేస్తా అన్న మరలిపోయింది. మళ్ళా తర్వాత ఈ చెరువు కట్ట నాదే అంటాడు, చెరువు నాదే అంటాడు, చెరువు పొలం నాదే అంటాడు, గుడి నాదే. ఈ విక్రమ్ అట్లా అంటాడు. అయితే మన్ను మోసినప్పుడు ఎక్కడ పోయినావు? కట్ట కట్టినప్పుడు ఎక్కడ పోయినావు? బండలు వరిసినప్పుడు ఎక్కడ పోయినావు? అలా వచ్చి నిలబడ్డావా? నీ నిలబడి మాతోని పని చేపించినావా? ఇది నడుస్తుంది. ఈడ వచ్చి చెప్తే ఇదే మాట మీద ఉండాలి. మేము ఎట్లా మీడియాలో చెప్తున్నామా అట్లా ఆయన పోవాలి. పెద్ద పెద్ద ఎమ్మెల్యేల దగ్గర పోతే సగం కట్ చేస్తున్నారు. కట్ ఎందుకు చేస్తున్నారు? మీడియా మీరు కట్ ఎందుకు గురించి చేస్తున్నారు? హెచ్ఎంటీవీలో అయితే మేము లైవ్ లో నువ్వేం మాట్లాడిందో అది లైవ్ లో పోతుందమ్మా. నువ్వు చెప్పేది వరుస వింటనే ఉన్నాడు. పెద్దమ్మ అన్నది, మా అక్క అన్నది. కరెక్టే అమ్మా, కరెక్టే చెప్పమ్మా. ఈ పొలం నాదే అంటావు. ఈ తోపంటి వచ్చి ఎప్పుడన్నా నువ్వు టెంకాయ కొట్టినా గుడికి ఎట్లా ఉంది? ఇది బీడు పడ్డదా పాడు పడ్డదా? ఎప్పుడన్నా ఒక బిందె నీళ్లు పోసినావా దాని దేవుని మీద? దాన్ని చాకరీ చేసినావా నువ్వు? ఈ గుడి నాదంట అనండికి ఎట్లా వస్తుంది నీకు? నీ నోటికి ఎట్లా వస్తుంది? అనండికి ఎట్లా వస్తుంది? శుక్రవారం మా చెల్లెలు గుడి మొత్తం కడుగుతుంది. శుక్రవారం రోజు ఆమెకు నెలకు 1000 రూపాయలు మేము ఇస్తాం జీతం. ఆ గుడి చాకరీ ఎవరు చేస్తారు? నాది అంటావు నువ్వు. నీ జీతానికి చూపిడా చాకరీ చేసేటోళ్లకు చూపించిన తర్వాత మేము కూడా నీది అనుకుంటాం. నీది హక్కు లేదు. ఈడ రానికే హక్కు లేదంటే లేదు. ఆయన చెప్పిన ఆడ బండకాడ కూర్చున్నప్పుడు ఒక్కనికి తొట్టలేయకు, ఒక్కనికి గడ్డ మీద వేయకు, అందరంతా సమానం అనుకో. మీ తండ్రికు అనాథ్ రెడ్డికు ఆ రామరెడ్డి దుఃఖం రామరెడ్డికు ఆయన కొట్టన వచ్చినప్పుడు ఎవరు దిక్కు లేరు. నీకు ఎంట లేరు, ముందు లేరు, దిక్కు ముక్కోడు. అప్పుడు నీకు పెద్ద జగడమైంది. పెద్ద జగడమైంది. మేము వస్తున్నాం. ఇప్పుడు పెద్ద మనుషులు అయినాం. అందరికి మమ్మల్ని గుర్చల ఇడిచిపెట్టి మగపిల్లలు అందరు లాఠీలు తీసుకుపోయి ఇక వాళ్ళ గెబ్బిర్రు. ఎక్కడోళ్ళకి అక్కడ చేసిరు. నీకు దాపెట్టినాం. అది మా తప్ప. వాళ్ళ నాయనది ఊర్లో ఇంకా ఏమైంది? అది డాగిరెడ్డి ఇద్దరిది గొడవ. ఏం గొడవ ఉండని అది గాని బాగా మంది విక్రమ్ రెడ్డిని కాపాడిరు. కింద తాండోళ్ళు మా తాండోళ్ళు భూముల కొట్లాటలే మేము కాపాడినామని అక్కడ పోయి ఊర్లోకి పోయి ఆ దొడ్డిలానే ఆయనకు దాపెట్టి ఎక్కడ లడాయి అక్కడ
తీసి 2 దిక్కులు చేసి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిర్రు. ఎట్లా చేయాలి ఇంటికాడ దిక్కు లేకపోతే మగ పిల్లలు మేము ఇంత చేసుకంగా వస్తే ఇంతని పెండ తీసినాము, మంచిగా చేసినాము, గేదెల మేపిరు, అన్ని చేసిరు. పన్నాలు కట్టకపోతే ఏమో ఇంటి మీద ముళ్ళు రాళ్ళు, మీ ఇంటికని బండ ఎందుకు వేసినావు, పన్నాలు ఎందుకు కట్టిపించినావు, ఆయన గతి లేకపోతే మురి పండ్లు అమ్మినాము. లాస్ట్ అయితే గడ్డపార అమ్మి కట్టినాం. గడ్డపార మేము వెళ్ళకపోతే 80 పైసలు 70 పైసలు ఆటానా చారానా 20 రూపాయలు 10 రూపాయలు అట్లా కట్టినాం. ఆవేదన ఇది. ఎన్నోసార్లు పన్ను కట్టిపించుకున్నారు, రాజకీయాలు చేశారు, వాళ్ళ కుటుంబాన్ని కాపాడినాము. అలాంటిది ఇప్పుడు మా భూములను గుంజుకుంటున్నారు. ఖచ్చితంగా విక్రమ్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. అది ఏ పర్యవసానాన్నైనా మేము ఎదుర్కొంటామని చెప్తాం. మరొక నీ పేరేం పేరమ్మా? నీ ఎన్ని ఎకరాలు ఉండే? 30 ఎకరాల కింది తండలు ఉన్నాం సార్. కింది తండలోకి వెళ్ళి మాకేమో 30 ఎకరాల భూమి. మాకు ఆ తండ మొత్తం ఏం చేసిందంటే ఆడికెళ్ళి మీరు ఈ తండకు రావాలి, తండకు వస్తే మీకు భూమి ఇస్తా అని చెప్పిండు. ఇది మొత్తం మీద గిరిజనులు చెప్తున్నది. ఖచ్చితంగా మేము ఈ తరతరాలుగా ఇక్కడ ఈ భూమిని సాగు చేసుకున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ పన్నులు కూడా కట్టామని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు కదలనియట్లేదు, ఆ భూమిలోకి అడుగుపెట్టనియట్లేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా విక్రమ్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాలి, మా భూములు మాకు ఇవ్వాలని చెప్తున్నారు. ఇది నిరసన ఇప్పటితో ఆగిపోదు. మా భూములు మేము సాధించే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. అవసరమైతే ఎంతకైనా తగ్గిస్తాం, మా భూములు మాత్రం మేము వెనక్కి ఇవ్వము. ఈ విషయంలో గవర్నమెంట్ కూడా స్పందించాలని ఇక్కడ ఉన్న రైతులు కోరుకుంటున్నారు. స్టూడియో. సో మొత్తంగా గిరిజనుల ఆవేదనను ఆక్రందనను ప్రజల ముందు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం హెచ్ఎంటీవీ చేసింది. హెచ్ఎంటీవీ ప్రయత్నానికి ప్రజలందరూ కూడా బాసటగా నిలుస్తున్నారు. ఖచ్చితంగా